Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC Group 2 ki sambandhinchi Indian history nundi ప్రాచీన భారతదేశ చరిత్ర నుండి మనం క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్విక్ రివిజన్ అంటే ఇవి బిట్స్లా కాకుండా మీకు కంటెంట్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక వీడియో రూపంలో మీ అందరికీ అందిస్తున్నా. ఇది మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి ఈ వీడియో. నెక్స్ట్ వచ్చేసరికి మధ్యయుగ భారతదేశ చరిత్ర, తర్వాత నూతన భారతదేశ చరిత్ర, వీటి గురించి మనము తెలుసుకుందాం. టోటల్గా కలిపి మళ్ళీ ఒకటి చేసుకుందాం. అలాగే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అయితే మనం తెలుసుకుందాం. మీకు ఈ వీడియో చూసాక నచ్చిన తర్వాత ఇలానే కావాలి మేడం గారు అన్ని సబ్జెక్ట్స్ అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నా. 5 ప్లేలిస్టులు ప్లస్ ఒకటి టోటల్గా కలిపి మొత్తం 6 ప్లేలిస్టులు గ్రూప్ 2కి సంబంధించి క్రియేట్ చేసి ఉంచాను. సో ఆ ఒకసారి మీరు చూసుకోండి, మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి కంటెంట్ అంతా కూడాను. ప్రతి వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని క్లాసెస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. మరెన్నో వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ చూసేద్దాము. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 2500 నుండి 1750 అప్పటి నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది క్రీస్తు పూర్వం 2500 నుండి 1750, క్రీస్తు పూర్వం వచ్చేసరికి సంవత్సరాలు అనేవి వెనక్కి వెళ్తూ ఉంటాయి, క్రీస్తు శకం వచ్చేసరికి ముందుకు వెళ్తూ ఉంటాయి. ఓకేనా? సో క్రీస్తు పూర్వం ఇచ్చాడు కాబట్టి 2500 నుంచి 1750కి సంబంధించి సింధు లోయ నాగరికత కాలం అండి. దీన్ని ఏ కాలంగా మనం చెప్పుకోవచ్చు? సింధు లోయ నాగరికత కాలంగా చెప్పుకోవచ్చు. దీన్నే మనము హరప్పా సంస్కృతి అని కూడా అంటారు. ఈ యొక్క సింధు లోయ నాగరికతనే హరప్పా సంస్కృతి అని కూడా అనడం జరుగుతుంది. అయితే ఈ సంస్కృతి యొక్క లక్షణాలు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే హరప్పా, మొహెంజదారో, చన్హుదారో ఈ ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. హరప్పా, మొహెంజదారో, చన్హుదారో ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్లో ఉన్నాయి. అయితే ఈ సింధు లోయ నాగరికత కాలాన్ని ఇంకా ఏమని పిలుస్తారు? హరప్పా సంస్కృతి అని కూడా పిలుస్తారు. ఇవన్నీ క్వశ్చన్స్ అనండి, ప్రతిదీ కూడా మనకి ఒక క్వశ్చనే. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం చదువుకుంటేనే ఎగ్జామ్లో మనము మంచి స్కోర్ అనేది తెచ్చుకోగలం, ఒక జాబ్ అనేది వస్తుంది. సో పోస్టులు మనకి 800 పోస్టులు, అక్కడ పోటీ పడేవారు 8 లక్షల మంది. మరి అలాంటప్పుడు ప్రతి పాయింట్ని కూడా వదలకుండా చదవాలి కదండి. కాబట్టి ప్రతిదీ కూడా ఒక బిట్గా మీరు యావరేజ్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. అయితే లోథల్ ఎక్కడుంది? ప్రెజెంట్ గుజరాత్లో ఉంది. కాలిబంగన్ రాజస్థాన్లో ఉంది. బన్వాలి హర్యానాలో ఉంది. ఇవన్నీ కూడా కనుగొనబడ్డాయి. ఇందులో భాగంగా సింధులోయ నాగరికత భాగంగా అంటే హరప్పా సంస్కృతి భాగంగా మనకి ఏంటేంటి అంటే ప్రధానంగా హరప్పా, మొహెంజదారో, చన్హుదారో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాయి. అలాగే లోథల్ గుజరాత్, కాలిబంగన్ రాజస్థాన్, బన్వాలి హర్యానాల్లో ఇవి అయితే అప్పుడు నాగరికత కాలంవి ఇక్కడ కనుగొనడం అయితే జరిగింది. అంటే ఆ నాగరికత అక్కడ ఉండేది అని. ఇప్పటి వరకు జరిపిన తవ్వకాల్లో 350కి పైగా ప్రదేశాలు బయలుపడ్డాయి. ఏంటండి? 350కి పైగా ప్రదేశాలు అయితే బయటపడడం జరిగింది. అయితే సింధు నాగరికత కాలాన్ని రేడియో కార్బన్ కాల నిర్ణయ పద్ధతి ద్వారా నిర్ధారించడం జరిగింది. ఈ యొక్క సింధు నాగరికత కాలాన్ని దేని ద్వారా నిర్ధారించడం జరిగిందమ్మా? రేడియో కార్బన్ కాల నిర్ణయ పద్ధతి ద్వారా నిర్ధారించడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికత? పట్టణ నాగరికత. పట్టణ నాగరికత ఉన్న నాగరికత ఏది? సింధు నాగరికత. అలాగే ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణము, విస్తృతంగా కాల్చిన ఇటుకల వినియోగము, బాగా అభివృద్ధి చెందిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ సింధు పట్టణాల ప్రధాన లక్షణాలు. ఓకేనా? ఎందుకు ఇది సింధులోయ నాగరికతను ప్రధానంగా పట్టణ నాగరికతగా అన్నాము అంటే ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం ఉందంటండి అప్పుడులో. అలాగే విస్తృతంగా కాల్చిన ఇటుకల వినియోగం బాగా ఉండేదంట. బాగా అభివృద్ధి చెందిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండేదంట. సింధు పట్టణం యొక్క ప్రధాన లక్షణాలు ఇవి అయినందువల్ల వాటిని పట్టణ నాగరికత అని కూడా మనము పిలుస్తాము. అయితే సుసంపన్నమైన సింధు ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అయిన వర్తక వాణిజ్యాలు దానిని మరింత సుసంపన్నం చేశాయి.
చూడండి, సింధు ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం అనేది వెన్నెముక అయినా సరే వర్తక వాణిజ్యాలు అనేవి దాన్ని మరింత సుసంపన్నం చేశాయి, మరింతగా మెరుగుపరిచాయి. సింధు సమాజం వర్గ విభజిత సమాజంగా వర్ధిల్లింది. మత భావనలు, విశ్వాసాలు సరళంగా కనిపిస్తాయి. మనకి ఆ సింధు నాగరికతంలో ఉండే మత విశ్వాసాలు, భావనలు ఇవన్నీ కూడా చాలా సరళంగా కనిపిస్తాయి. అలాగే సింధు నాగరికత వర్గ విభజిత సమాజంగా కూడా వర్ధిల్లింది. ఇక్కడ మనం ముఖ్య పాయింట్ చూసుకున్నట్లయితే సింధు నాగరికత అనేది ప్రధానంగా పట్టణ నాగరికత. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత మనకి భారతదేశానికి ఆర్యుల ఆగమనం ఎప్పుడండి? క్రీస్తు పూర్వం 1500. మనకి భారతదేశానికి ఆర్యుల ఆగమనం క్రీస్తు పూర్వం 1500. క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000. ఓకేనా? క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000. దీన్ని మనము తొలివేద కాలము అంటారు. మనకి సింధు నాగరికత తర్వాత వచ్చేది భారతదేశానికి ఆర్యుల ఆగమనం అండి. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే తొలివేద కాలము. ఈ తొలివేద కాలం చూసుకున్నట్లయితే ఋగ్వేద సంహిత సంకలనం చేయబడింది. అందువలన ఋగ్వేద కాలం అని కూడా అంటారు. ఈ తొలివేద కాలాన్నే ఏమని పిలుస్తారు? ఋగ్వేద కాలం అని కూడా పిలుస్తారు. అయితే దీన్ని ఋగ్వేద కాలం అని ఎందుకు పిలుస్తారు? ఋగ్వేద సంహిత సంకలనం చేయబడింది కాబట్టి దీన్ని మనము తొలివేద కాలాన్ని ఋగ్వేద కాలం అని కూడా పిలుస్తారు. అలాగే తొలివేద కాలంలో ఆర్యులు తాము ఏ తెగకు చెందినవారో ఆ తెగ పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించేవారు. ఏ తెగకు చెందితే ఆ తెగకు పట్ల విశ్వాసాన్ని కూడా అప్పట్లో ప్రదర్శించేవారంట. అలాగే పశుపాలన ప్రధాన వృత్తిగా ఉండేది. తొలివేద కాలంలో ప్రధాన వృత్తి ఏంటి? పశుపాలన. అలాగే స్థూలంగా వర్గ విభజిత సమాజాన్ని కూడా కలిగి ఉన్నారు. నిరాడంబరమైన ప్రకృతి ఆరాధన మత విధానాన్ని అనుసరించారు. ఎటువంటి ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా ప్రకృతిని ఆరాధిస్తూ మత విధానాన్ని అనుసరించారండి. ఎవరు? తొలివేద కాలం ప్రజలు. ఓకేనా? అయితే తొలివేద కాలాన్ని ఋగ్వేద కాలం అని పిలుస్తారు. ఋగ్వేద సంహిత సంకలనం చేయబడింది, అందువల్ల దీన్ని ఋగ్వేద కాలం అని కూడా అంటారు. అయితే తొలివేద కాలంలో ఆర్యులు తాము ఏ తెగకు చెందితే ఆ తెగ పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండేవారు. దీంట్లో ప్రధాన వృత్తిగా ఏం ఉండేవారు అంటే పశుపాలన అనేది ప్రధాన వృత్తిగా ఉండేది. ఓకేనా? నిరాడంబరమైన జీవితాన్ని అనుభవిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ జీవించేవారు. తర్వాత మలివేద కాలం ఎప్పటి నుంచి అప్పటి వరకు? క్రీస్తు పూర్వం 1000 నుంచి 600. క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 వరకు గల మధ్యకాలాన్ని మలివేద కాలం అంటారు. అయితే సామవేద, యజుర్వేద, అథర్వణ వేద సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు సంకలనం చేయబడ్డాయి. మనకి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది? సామవేద, యజుర్వేద, అథర్వణ వేద సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు సంకలనం చేయబడ్డాయి. ఏ కాలంలో? మలివేద కాలంలో. మలివేద కాలంలో ఏ సంకలనం చేయబడ్డాయి? సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, వేద సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఋగ్వేదము. ఇక్కడ కానిది ఏది అని అడుగుతారు. సో ఋగ్వేదం. ఇక్కడ ఋగ్వేదం అనేది లేదు కదా, కాబట్టి ఇక్కడ సామవేద, యజుర్వేద, అథర్వణ వేద సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు సంకలనం చేయబడ్డాయి. తర్వాత మలివేద కాలంలో ఆర్యులు తాము ఏ భూభాగానికి చెందినవారో ఆ భూభాగం పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించారు. మనకి తొలివేద కాలంలో వారి యొక్క మతం పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించారు, వాళ్ళ యొక్క తెగ పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఇక్కడ మలివేద కాలం వచ్చేసరికి భూభాగానికి విశ్వాసాన్ని చూపించేవారండి. వాళ్ళు ఏ భూభాగానికి చెందినవారో ఆ భూభాగానికి విశ్వాసాన్ని ప్రదర్శించారు. అలాగే ఇక్కడ వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా జీవించారు. వ్యవసాయం ప్రధాన వృత్తి. తొలివేద కాలంలో ప్రధాన వృత్తి ఏంటి? పశుపోషణ. మలివేద కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయము. ఇలా మీరు బ్యారేజ్ వేసుకొని చదువుకున్నారనుకోండి, కన్ఫ్యూజ్ అనేది ఉండదు. అలాగే వర్ణ విభజిత సమాజాన్ని కూడా కలిగి ఉన్నారు. అతి క్లిష్టమైన మత జీవనాన్ని అనుసరించారు. అతి క్లిష్టమైన మత జీవనాన్ని అనుసరించిన వారు ఎవరు? మలివేద కాలం ప్రజలు. అలాగే వర్ణ విభజిత సమాజాన్ని కలిగి ఉన్నవారు ఎవరు? మలివేద కాలం ప్రజలు. ఈ విధంగా మనకి క్వశ్చన్ ఏ విధంగా అయినా అడిగే అవకాశం ఉంది. తర్వాత క్రీస్తు పూర్వం 540 నుంచి 468. ఈ క్రీస్తు పూర్వం 540 నుంచి 468 వరకు వర్ధమాన మహావీరుడి జీవిత కాలంగా పరిగణిస్తారు. ఏ కాలం అండి? వర్ధమాన మహావీరుడి జీవిత కాలం. అయితే జననం అంటే పుట్టుక కుందగ్రామం బీహార్లో ఉంది. కైవల్య ప్రాప్తి జ్ఞానోదయం అంటారు. జృంబిక గ్రామం బీహార్లో ఉంది. మరణం పావాపురి బీహార్లో ఉంది. చూడండి, దీన్ని క్విక్ రివిజన్ అనమాట. అంటే టోటల్గా మీకు కాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మీకు చూపిస్తుంది అనమాట. వర్ధమాన మహావీరుడి జీవితకాలంలో కొన్ని ముఖ్యమైన పదాలు ఉన్నాయి, అవి చదువుకుంటే సరిపోతుంది. ఏంటి? తన యొక్క వర్ధమాన మహావీరుడి యొక్క జననం, అలాగే తన ఎక్కడ పుట్టాడు? కుందగ్రామంలో బీహార్లో ఉంది ఇది. అలాగే కైవల్య ప్రాప్తి అంటే ఏంటి? జ్ఞానోదయం అంటారు. జృంబికా గ్రామం ఎక్కడుంది? బీహార్లో ఉంది. మరణం ఎక్కడ సంభవించింది? పావాపురి బీహార్లో ఉన్నది. ఓకేనా? వర్ధమాన మహావీరుడికి సంబంధించి ఈ విధంగా మనం నేర్చుకుంటాం.
నేర్చుకోవాలి. తర్వాత క్రీస్తు పూర్వం 563-483 కాలాన్ని గౌతమ బుద్ధుని జీవితకాలంగా పరిగణిస్తారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గౌతమ బుద్ధుడి జననం పుట్టుక అనేది లుంబిని వనం ఎక్కడ ఉంది? నేపాల్లో ఉంది. గౌతమ బుద్ధుడి జననం అనేది లుంబిని వనం, నేపాల్లో. మహాభినిష్క్రమణం ఇల్లు వదిలి వెళ్ళడాన్ని, గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళడాన్ని ఏమంటారు? మహాభినిష్క్రమణం అంటారు. అలాగే కపిలవస్తు సమ్యక్ సంబోధి ఎక్కడ అంటే జ్ఞానోదయం జరిగిన ప్లేసు. కపిలవస్తు సమ్యక్ సంబోధి అనేది ఏంటి అంటే బుద్ధుడికి జ్ఞానోదయం పొందినటువంటి చోటు. అలాగే బుద్ధగయ ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది. ధర్మచక్ర పరివర్తనం అని దేన్ని అంటారు? మొదటి ప్రసంగం. బుద్ధుని యొక్క మొదటి ప్రసంగాన్ని ఏమంటారు? ధర్మచక్ర పరివర్తనం అని అంటారు. అలాగే సారనాథ్ స్తూపం ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. మహాపరినిర్వాణం అంటే ఏంటి? మరణము. బుద్ధుడి యొక్క మరణం మహాపరినిర్వాణం ఎక్కడ అంటే కుషినగర్ ఉత్తరప్రదేశ్లో. ఇదండి వర్ధమాన మహావీరుడి జీవితకాలము అలాగే గౌతమ బుద్ధుడి జీవితకాలం. ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు మనకి ఈ విధంగా ఉన్నాయి. తర్వాత మౌర్య సామ్రాజ్యం అండి. ఈ మౌర్య సామ్రాజ్యం ఎప్పటి నుంచి? క్రీస్తు పూర్వం 321 నుండి 185 వరకు. క్రీస్తు పూర్వం 321 నుండి 185 వరకు గల కాలాన్ని మనము మౌర్య సామ్రాజ్య కాలంగా పిలుస్తాము. అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు పూర్వం 321 నుంచి 298 వరకు ఉండే కాలాన్ని చంద్రగుప్త మౌర్యుడు పరిపాలించాడు. ఈ చంద్రగుప్త మౌర్య యొక్క పరిపాలనా కాలం క్రీస్తు పూర్వం 321 నుంచి 298. అయితే ఈ చంద్రగుప్త మౌర్యుడు అనేది మౌర్య వంశ స్థాపకులు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య వంశ స్థాపకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. అలాగే మగధపై నందవంశ అధికారాన్ని నిర్మూలించి మౌర్య వంశ అధికారాన్ని స్థాపించిన వారు కూడా ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడే అండి. చూడండి, మగధపై నందవంశ అధికారాన్ని నిర్మూలించి మౌర్య వంశ అధికారాన్ని స్థాపించిన వాడు ఎవడు అన్నా కూడా చంద్రగుప్త మౌర్యుడు. అలాగే కౌటిల్యుడు సహాయం అందించారు. ఈ చంద్రగుప్త మౌర్యునికి కౌటిల్యుడు అనే ఆయన సహాయం ఇవ్వడం అయితే జరిగింది. ఇతనే చాణక్యుడు అని కూడా అంటారు. ఈ కౌటిల్యుడినే చాణక్యుడు అని కూడా అంటారు. అయితే ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశాన్ని స్థాపించాడు. అలాగే మగధపై నందవంశ అధికారాన్ని నిర్మూలించే మౌర్య వంశ అధికారాన్ని స్థాపించాడు. కౌటిల్యుడు ఈ చంద్రగుప్త మౌర్యుడికి సహాయం అందించాడు. ఇతనే చాణక్యుడు కూడా. ఓకేనా? తర్వాత క్రీస్తు పూర్వం 305 అండి. మొగస్తనీసు పరిపాలన. అయితే సిరియా చక్రవర్తి సెల్యూకస్ నికేటర్ రాయబారిగా మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుని ఆస్థానాన్ని సందర్శించారు. ఇతరు ఇండికా గ్రంథ రచయిత. చూడండి, సిరియా చక్రవర్తి ఎవరు? సెల్యూకస్ నికేటర్ రాయబారిగా మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుని ఆస్థానాన్ని సందర్శించారు. మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుని ఆస్థానాన్ని సందర్శించారు. ఈ యొక్క మొగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని కూడా రచించారు. ఇండికా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? మొగస్తనీస్ రచించారు. సిరియా చక్రవర్తి సెల్యూకస్ నికేటర్ రాయబారిగా మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుని ఆస్థానాన్ని సందర్శించారు. ఓకేనా? తర్వాత క్రీస్తు పూర్వం 297-272 అండి. ఈ మధ్య కాలాన్ని బిందుసారుడు మనకి పరిపాలించడం జరిగింది. బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుని కుమారుడు. బిందుసారుడు ఎవరండి? ఈ చంద్రగుప్త మౌర్యుని కుమారుడు ఎవరు అంటే బిందుసారుడు. ఈయన కాలం ఎంత? 297 నుంచి 272 వరకు ఈయన పరిపాలించడం అయితే జరిగింది. అయితే అమిత్రోఖేట్స్ అనే బిరుదు కలదు. ఎవరికి? బిందుసారుడికి ఉన్నటువంటి బిరుదు ఏది? అమిత్రోఖేట్స్ అనే బిరుదు ఎవరికి కలదు? బిందుసారుడికి. బిందుసారుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుని కుమారుడు. అలాగే బిందుసారుడికి సిరియా సెల్యూసిడ్ రాజు ఆంటియోకస్తో సంబంధాలు ఉండేవి. ఏ రాజుతో సంబంధాలు ఉండేవండి బిందుసారునికి? సిరియా సెల్యూసిడ్ రాజు యాంటియోకస్తో అయితే సంబంధాలు ఉండేవి. యాంటియోకస్ రాయబారి డెమోకస్ మౌర్యుల ఆస్థానంలో ఉండేవారు. యాంటియోకస్ రాయబారి ఎవరు? డెమోకస్. అయితే ఈయన మౌర్యుల ఆస్థానంలో కూడా ఉండేవారు. బిందుసారుడికి అజ్వీక జ్యోతిష్యుడైన పింగళవత్సుడు బిందుసారుని ఆస్థానంలో ఉండేవాడు. చూడండి, బిందుసారుడికి అజ్వీక జ్యోతిష్యుడైన పింగళవత్సుడు అనే ఆయన బిందుసారుని ఆస్థానంలో కూడా ఉండేవారు. ఓకేనా? తర్వాత క్రీస్తు పూర్వం 273 నుంచి 232. ఈ కాలం అశోక చక్రవర్తి పరిపాలనా కాలం అండి. కాలం అశోక చక్రవర్తి పరిపాలనా కాలం. అయితే
మౌర్య వంశ రాజుల్లో అతి గొప్పవారు ఎవరు అంటే అశోక చక్రవర్తి. మౌర్య వంశ రాజుల్లో అతి గొప్పవారు అశోక చక్రవర్తి. క్రీస్తు పూర్వం 261 నుండి 62లో కళింగ రాజ్యాన్ని ఆక్రమించిన వారు ఎవరు అంటే అశోక చక్రవర్తి. క్రీస్తు పూర్వం 261 to 62 కళింగ రాజ్యాన్ని ఆక్రమించిన వారు అశోక చక్రవర్తి. అలాగే బౌద్ధ భిక్షువు అయిన ఉపగుప్తుడి ప్రభావం వల్ల అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు. ఎవరి వలన? బౌద్ధ భిక్షువుడు అయినటువంటి ఉపగుప్తుడి ప్రభావం వలన. ఎవరు బౌద్ధ మతాన్ని స్వీకరించారు? అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ బౌద్ధ మత వ్యాప్తి కోసం చాలా కృషి చేసిన వారు అశోకుడు, అశోక చక్రవర్తి. ఓకేనా. తర్వాత 232 to 185 క్రీస్తు పూర్వం 232 185 చివరి మౌర్య వంశ పాలకుడైన బృహద్రథుడు మౌర్య సేనాని పుష్యమిత్రశృంగుడిచే వధించబడ్డారు. మౌర్య పాలకుడైన బృహద్రథుడు మౌర్య సేనాని పుష్యమిత్రశృంగుడిచే వధించబడ్డారు. ఓకేనా. చివరి మౌర్య పాలకుడు ఎవరు? బృహద్రథుడు. మౌర్య సేనాని అయినటువంటి పుష్యమిత్రశృంగుడిచే వధించబడ్డారు. ఓకేనా. తర్వాత వచ్చేది విదేశీ దండయాత్రల కాలం అండి. ఈ విదేశీ దండయాత్రల కాలం ఒకసారి చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 206లో భారతదేశంపై గ్రీకుల మొదటి దాడి జరిగింది. క్రీస్తు పూర్వం 206లో భారతదేశంపై ఎవరి దాడి జరిగిందండి? గ్రీకుల యొక్క దాడి మొదటిగా జరిగింది. అయితే క్రీస్తు పూర్వం 190 దాదాపు భారతదేశంపై ఇండో గ్రీకుల దండయాత్రల కాలం అనేది. భారత వాయువ్య ప్రాంతంలో గ్రీకు రాజ్యాల స్థాపన అనేది జరిగింది. అలాగే భారతదేశంలో మొట్టమొదట బంగారు నాణేలను వేయించింది కూడా ఎవరు అంటే గ్రీకులు. భారతదేశంలో మొట్టమొదట బంగారు నాణాలను వేయించింది ఎవరు అంటే గ్రీకులు. ఈ భారతదేశంపై ఇండో గ్రీకుల దండయాత్రలు ఎప్పుడు? క్రీస్తు పూర్వం 190 దాదాపుగా. అలాగే రాజ్యాల స్థాపన ఎవరిది జరిగింది? భారత వాయువ్య ప్రాంతంలో గ్రీకు రాజ్యాల స్థాపన అయితే జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి బంగారు నాణాలను వేయించింది ఎవరు అంటే గ్రీకులు. ఓకేనా. తర్వాత క్రీస్తు పూర్వం 190 to 175 అయితే డెమిట్రియస్ ఈ యొక్క కాలంలో డెమిట్రియస్ అయితే పరిపాలన జరిగింది. భారత వాయువ్య ప్రాంతంలో ఇండో గ్రీకు పాలన స్థాపించారు. ఇతను వెండి రాగి నాణాలను జారీ చేశారు. మొట్టమొదటి బంగారు నాణాలు వేయించింది గ్రీకులు. అయితే ఈ డెమిట్రియస్ అనే ఆయన ఇండో గ్రీకు పాలన స్థాపించి వెండి నాణాలు అలాగే రాగి నాణాలను కూడా జారీ చేశారు. ఎవరు అంటే మనకి డెమిట్రియస్. ఓకేనా. తర్వాత క్రీస్తు పూర్వం 165 145లో మీనాండర్. క్రీస్తు పూర్వం 165 145 మధ్యలో మీనాండర్ అంటే ఈయన ఎవరు? మిలిందుడని బౌద్ధ మత సాహిత్యం పేర్కొంటుంది. మీనాండర్ని మిలిందుడని కూడా బౌద్ధ మత సాహిత్యం పేర్కొనడం జరిగింది. ఇతను న్యాయపాలకుడిగా కూడా ప్రసిద్ధి చెందారు. ఎవరు? ఈ మీనాండర్ అనే ఆయన. ఇక్కడ చూడండి, న్యాయపాలకుడిగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఆయన. తర్వాత నెక్స్ట్ భారతదేశంపై క్రీస్తు పూర్వం ఇక్కడ 90 చూసుకున్నట్లయితే భారతదేశంపై శకుల దండయాత్రలు అండి. క్రీస్తు పూర్వం 90 నుంచి భారతదేశంపై శకుల దండయాత్రలు మనకి ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూసుకుందాం. భారతదేశంలో మొదటి శక పాలకుడు ఎవరు అంటే మావుజ్. భారతదేశంలో మొదటి శక పాలకుడు ఎవరు అంటే మావుజ్ అండి. అలాగే మావుజ్ అనంతరం పాలన సాగించిన వారు అజస్. మావుజ్ అనంతరం పాలన సాగించిన వారు ఎవరు అంటే అజస్. అలాగే భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వాయువ్య ప్రాంతము, మధుర ప్రాంతము, పశ్చిమ భారత ప్రాంతము, మధ్య భారత ప్రాంతము 4 శక రాజవంశాలు పాలించాయండి. చూడండి, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వాయువ్య ప్రాంతము, మధుర ప్రాంతము, పశ్చిమ భారత ప్రాంతము, మధ్య భారత ప్రాంతం ఈ 4 ప్రాంతాల్లో 4 శకరాజ వంశాల పాలన జరిగిందనమాట. అయితే శకపాలకుల్లో ప్రసిద్ధులు ఎవరు అంటే సహపానుడు. శకపాలకుల్లో ప్రసిద్ధులు ఎవరు? సహపానుడు. క్రీస్తు శకం 119 to 124 మరియు రుద్రమనుడు క్రీస్తు శకం 130 150. ప్రసిద్ధులు ఎవరు? సహపానుడు క్రీస్తు శకం 119 124, రుద్రదమనుడు క్రీస్తు శకం 130 నుంచి 150. వీళ్ళిద్దరూ కూడా శకపాలకుల్లో ప్రసిద్ధులు. అయితే భారతదేశంపై మొదటి శకపాలకుడు మావుజ్ అనంతరం పాలన సాగించిన వారు అజస్. అలాగే శకపాలకుల్లో ప్రసిద్ధులు సహపానుడు, రుద్రదమనుడు. ఓకేనా. నెక్స్ట్ క్రీస్తు శకం 119 to 124 సహపానుడు. ఈ సహపానుడి గురించి మనం తెలుసుకున్నట్లయితే క్షహరాట వంశంలో అతి గొప్పవారు ఎవరు అంటే సహపానుడు. క్షహరాట వంశంలో
క్షహరాట వంశజుల్లో అతి గొప్పవారు ఎవరు అంటే సహపానుడు. ఇతను అత్యధికంగా వెండి నాణ్యాలు ముద్రించారండి. ఏం చేశారు? ఈ సహపానుడు అనేవారు అత్యధికంగా వెండి నాణ్యాలను ముద్రించడం అయితే జరిగింది. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయి మరణించారు ఎవరు అంటే సహపానుడు. గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయిన వారు ఎవరు అంటే ఓడిపోయి మరణించిన వారు సహపానుడు. అలాగే ఇతడితో క్షహరాట రాజ్యం అంతమైంది. క్షహరాట రాజ్యం ఎవరితో అంతమైంది అంటే సహపానుడు అంతమైంది. నెక్స్ట్ క్రీస్తు శకం 130 నుంచి 150. ఈ 130 నుంచి 150లో రుద్రదమనుడు అండి. ఎవరు? రుద్రదమనుడు. ఈ రుద్రదమనుడు కార్ధమక వంశములోనే కాక భారతదేశంలో పాలన సాగించిన శక పాలకులందరిలోనూ అతి ప్రసిద్ధులు ఎవరు అంటే రుద్రదమనుడు. కార్ధమక వంశంలోనే, చూడండి, కార్ధమక వంశంలోనే కాక భారతదేశంలో పాలన సాగించిన శకపాలకులందరిలోనూ అతి ప్రసిద్ధులు ఎవరు అంటే ఈ రుద్రదమనుడు. అయితే చరిత్ర ప్రసిద్ధమైన సుదర్శన సరోవరానికి మరమ్మతులు చేయించారు ఎవరు అంటే రుద్రదమనుడు. చూడండి, చరిత్ర ప్రసిద్ధమైన సుదర్శన సరోవరం. చరిత్ర ప్రసిద్ధమైనది ఏంటి? సుదర్శన సరోవరం. అయితే ఈ సుదర్శన సరోవరానికి మరమ్మతులు చేయించిన వారు ఎవరు అంటే రుద్రదమనుడు. మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని జనాఘడ్ రాతి శాసనం. మొట్టమొదటి సంస్కృత శాసనం ఏది? జనాఘడ్ రాతి శాసనం. అయితే దీన్ని వేయించిన వారు ఎవరు అంటే రుద్రదమనుడు. ఈ జనాఘడ్ రాతి శాసనాన్ని వేయించిన వారు రుద్రదమనుడు. అలాగే మొట్టమొదటి సంస్కృత శాసనం ఏది అంటే జనాఘడ్ రాతి శాసనం. ఓకేనా? కార్ధమక వంశంలోనే కాక భారతదేశంలో కూడా పాలన సాగించిన శక పాలకులందరిలోనూ అతి ప్రసిద్ధులు రుద్రదమనుడు. ఓకేనా? తర్వాత క్రీస్తు పూర్వం 58. ఈ క్రీస్తుపూర్వం 58 మనం చూసుకుంటే విక్రమ సంవత్సరము, విక్రమ శకము అని అంటారు. విక్రమ సంవత్సరము లేదా విక్రమ శకం అని కూడా అంటారు. క్రీస్తుపూర్వం 58లో గరుడబెల్ల కుమారుడు విక్రమాదిత్య శకులను ఉజ్జయిని నుండి తరిమివేశారు. చూడండి, గరుడబెల్ల కుమారుడు విక్రమాదిత్య శకులను ఉజ్జయిని నుండి తరిమివేశారు ఎవరు అంటే ఇక్కడ ఈ విక్రమ సంవత్సరంలో. అలాగే ఈ సందర్భంగా విక్రమాదిత్యుడు విక్రమ శకాన్ని ప్రారంభించారు. విక్రమాదిత్యుడు ప్రారంభించిన శకమే ఈ విక్రమ శకము లేదా విక్రమ సంవత్సరము. క్రీస్తు పూర్వం 58లో గరుడబెల్ల కుమారుడు విక్రమాదిత్య శకులను ఉజ్జయిని నుండి తరిమివేశారు కాబట్టి దీన్ని మనము విక్రమాదిత్యుడు విక్రమ శకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. తర్వాత క్రీస్తు శక ప్రారంభ కాలం భారతదేశంపై పార్థియనుల దండయాత్రలు. క్రీస్తు పూర్వం మనకి పూర్తయిపోయింది. ఇప్పుడు క్రీస్తు శక ప్రారంభమైందనమాట. ఈ క్రీస్తు శక ప్రారంభ కాలంలో భారతదేశంపై పార్థియనుల దండయాత్రలు ఏ విధంగా ఉన్నాయి మనము చూసుకుందాము. ఇక్కడ మనము క్రీస్తు శక ప్రారంభంలో భారతదేశంపై పార్థియనుల దండయాత్రలో మొదటిగా చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 19 నుంచి 45 అండి. క్రీస్తు పూర్వం మనకి సంవత్సరాలు అనేవి వెనక్కి వెళ్తుంటాయి, క్రీస్తు శకంకి వచ్చేసరికి ముందుకు వెళ్తూ ఉంటాయి. అయితే ఈ క్రీస్తు శకం 19 నుంచి 45 లోపల గోండో ఫెర్నస్ అండి. గోండో ఫెర్నస్ పార్థియనులలో అతి గొప్పవారు ఎవరు అంటే గోండో ఫెర్నస్. పార్థియనులలో అతి గొప్పవారు గోండో ఫెర్నస్. ఇతని పాలనా కాలంలోనే క్రైస్తవ మత ప్రచారకులు సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చారండి. ఎవరి పాలనా క్రమంలో? గోండో ఫెర్నస్ పాలనా క్రమంలోనే క్రైస్తవ మత ప్రచారకులు సెయింట్ థామస్ భారతదేశానికి రావడం జరిగింది. నెక్స్ట్ క్రీస్తు శకం 45 అండి. క్రీస్తు శకం 45 చూసుకున్నట్లయితే భారతదేశంపై యూచి అంటే కుషానుల దండయాత్ర. క్రీస్తు శకం 45లో భారతదేశంపై యూచి అంటే కుషానుల దండయాత్ర అయితే జరిగింది. తర్వాత క్రీస్తు శకం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనిష్కుడు. క్రీస్తు శకం 78-101. చూడండి, 78-101లో ఎవరు అంటే కనిష్కుని పాలన. అయితే కనిష్కుడు భారతదేశంలో పాలన సాగించిన కుషాను పాలకుల్లో అగ్రగణ్యుడు. భారతదేశంలో పాలన కొనసాగించిన కుషానుల పాలకుల్లో అగ్రగణ్యుడు ఎవరు అంటే కనిష్కుడు. అయితే ఇతని పాలనా కాలంలోనే కాశ్మీర్లోని కుందల వనంలో 4వ బౌద్ధ సంగీతం నిర్వహించబడింది. చూడండి, ఈ కనిష్కుని యొక్క పాలనా కాలంలోనే కాశ్మీర్లోని కుందల వనంలో 4వ బౌద్ధ సంగీతం నిర్వహించబడడం జరిగింది. అలాగే బౌద్ధ మతం హీనయాన మహాయానాలుగా చీలిపోయింది. చూడండి, బౌద్ధ మతం హీనయానము మహాయానంగా చీలిపోయింది. అలాగే కనిష్కుడు మహాయాన బౌద్ధ మతాన్ని ఆచరించాడు. కనిష్కుడు ఏం చేశాడు? మహాయాన బౌద్ధ మతాన్ని ఆదరించారు. ఎవరు అంటే కనిష్కుడు. మహాయాన బౌద్ధ మతాన్ని ఆదరించారు ఎవరు అంటే కనిష్కుడు. అలాగే వసుమిత్రుడు, నాగార్జునుడు, అశ్వఘోషుడు. వసుమిత్రుడు, నాగార్జునుడు, అశ్వఘోషుడు అనే బౌద్ధ మత పండితులను కనిష్కుడు పోషించారు.
చూడండి, వసుమిత్రుడు, నాగార్జునుడు, అశ్వఘోషుడు అనే బౌద్ధ మత పండితులను కనిష్కుడు పోషించడం జరిగింది. అలాగే చరకుడు ఇతని ఆస్థాన వైద్యుడిగా ఉండేవారు. చరకుడు చరక సంహితను రచించారు. కనిష్కుడి రాజధాని నేటి పాకిస్తాన్లోని పెషావర్ లేదా పురుషపురం. ఇతనికి 2వ అశోకుడు అనే బిరుదు కూడా కలదు. ఇక్కడ చూడండి మరొకసారి, నాగార్జునుడు, అశ్వఘోషుడు అనే బౌద్ధ మత పండితులను ఎవరు పోషించారు అంటే కనిష్కుడు. వసుమిత్రుడు, నాగార్జునుడు, అశ్వఘోషుడు అనే 3 బౌద్ధ మత పండితులను పోషించారు. అలాగే చరకుడు ఎవరి ఆస్థాన వైద్యుడిగా ఉండేవారు? ఈ యొక్క కనిష్కుని ఆస్థాన వైద్యుడిగా ఉండేవారు ఎవరు అంటే చరకుడు. అలాగే చరకుడు చరక సంహితను కూడా రచించారు. చరకుడు రచించిన గ్రంథం ఏది అంటే చరక సంహిత. చరక సంహితను ఎవరు రచించారు అంటే చరకుడే రచించాడు. అలాగే కనిష్కుని రాజధాని నేటి పాకిస్తాన్లోని పెషావర్ లేదా పురుషపురం. కనిష్కుని యొక్క రాజధాని ఏది? పెషావర్ లేదా పురుషపురం. అది ఇప్పుడు ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో ఉంది. అలాగే ఇతనికి 2వ అశోకుడు అనే బిరుదు కూడా కలదు. ఎవరికి? కనిష్కునికి ఉండే బిరుదు ఏంటి? 2వ అశోకుడు. 2వ అశోకునిగా ఎవరిని పిలుస్తారు? కనిష్కుడిని పిలుస్తారు. అలాగే కాశ్మీర్లోని కుందలవనంలో 4వ బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో నిర్వహించబడింది? కనిష్కుని కాలంలో. హీనయాన, మహాయానాలుగా బౌద్ధ మతం ఎవరి కాలంలో చీలిపోయింది? కనిష్కుని కాలంలో చీలిపోయింది. అలాగే కనిష్కుడు ఏ బౌద్ధ మతాన్ని ఆచరించాడు అంటే మహాయాన బౌద్ధ మతాన్ని ఆచరించారు. వసుమిత్రుడు, నాగార్జునుడు, అశ్వఘోషుడు అనే బౌద్ధ మత పండితుల్ని ఎవరు పోషించారు? కనిష్కుడు పోషించారు. అలాగే కనిష్కుని యొక్క ఆస్థాన వైద్యుడిగా ఎవరు ఉండేవారు? చరకుడు ఉండేవాడు. చరకుడు రచించిన గ్రంథం ఏది? చరక సంహిత. అలాగే కనిష్కుని రాజధాని ఏది? పెషావర్ లేదా పురుషపురం. ఇది ఎక్కడ ఉంది? నేడు పాకిస్తాన్లో ఉంది. ఇతనికి కనిష్కునికి ఉండే బిరుదు ఏది? 2వ అశోకుడు. 2వ అశోకుడు అనే బిరుదు ఎవరికి కలదు? కనిష్కునికి కలదు. సో ఈ విధంగా మనకి ఏ విధంగా అయినా సరే క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రీస్తకం 78. ఈ క్రీస్తకం 78ని శక సంవత్సరం కనిష్కునిచే ప్రారంభమైంది. ఈ క్రీస్తకం 78 అనేది శక సంవత్సరం అనేది కనిష్కుని చేత ప్రారంభించడం జరిగింది. తర్వాత క్రీస్తకం 388. చూడండి, క్రీస్తకం 130 నుండి 388. ఉజ్జయిని రాజధానిగా అంటే మధ్య భారతదేశంలో శకక్షాత్రపుల పాలన. చూడండి, ఉజ్జయిని రాజధానిగా మధ్య భారతంలో శకక్షాత్రపుల పాలన అయితే జరిగింది. ఎప్పుడు? క్రీస్తకం 130 నుండి 388. తర్వాత గుప్త సామ్రాజ్యం అండి. ఈ గుప్త సామ్రాజ్యం ఎప్పటి నుంచి? క్రీస్తకం 275 నుంచి 540. క్రీస్తకం 275 నుంచి 540 గుప్త సామ్రాజ్యము. ఈ క్రీస్తకం 319 నుంచి 335 వరకు ఎవరు పాలించారు? మొదటి చంద్రగుప్తుడు. ఈ మొదటి చంద్రగుప్తుడి గురించి మనం చూసుకున్నట్లయితే గుప్త రాజ్య వాస్తవ నిర్మాత ఎవరు? మొదటి చంద్రగుప్తుడు. గుప్త రాజ్యానికి వాస్తవ నిర్మాత ఎవరండి? మొదటి చంద్రగుప్తుడు. అలాగే క్రీస్తకం 319లో గుప్త శకాన్ని ప్రారంభించారు. గుప్త శకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? క్రీస్తు శకం 319లో ప్రారంభించారు. అలాగే ఇతను లిచ్చావీల రాకుమార్తె కుమారదేవిని వివాహమాడారు. ఇతను ఎవరు? మొదటి చంద్రగుప్తుడు ఎవరిని వివాహమాడారండి? లిచ్చావీల రాజకుమార్తె అయినటువంటి కుమారదేవిని వివాహమాడారు. అలాగే మహారాజాధిరాజు బిరుదు ధరించారు. మహారాజాధిరాజు బిరుదు ఎవరికి ఉంది అంటే మొదటి చంద్రగుప్తుడికి ఉంది. మొదటి చంద్రగుప్తుడికి ఉన్నటువంటి బిరుదు ఏది అంటే మహారాజాధిరాజ. గుప్త రాజ్య వాస్తవ నిర్మాత ఎవరు? మొదటి చంద్రగుప్తుడు. గుప్త శకాన్ని 319లో ప్రారంభించారు. ఓకేనా? నెక్స్ట్ క్రీస్తు శకం 335 నుంచి 380 అండి. క్రీస్తు శకం 335 నుంచి 380. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సముద్రగుప్తుడు అండి. ఎవరు? క్రీస్తు శకం 335 నుంచి 380 వరకు ఎవరి పాలన? సముద్రగుప్తుని పాలన. అయితే గుప్త వంశస్థుల్లో అతి గొప్పవారు ఎవరు అంటే సముద్రగుప్తుడు. గుప్త వంశస్థుల్లో అతి గొప్పవారు సముద్రగుప్తుడు. శ్రీలంకతో దౌత్య సంబంధాలు పెట్టుకున్న వారు ఎవరు అంటే సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు ఏం చేశాడు? శ్రీలంకతో దౌత్య సంబంధాలు అయితే పెట్టుకున్నారు. అలాగే ఇతని సేనాని అయినటువంటి హరిసేనునిచే సంకలనం చేయబడిన అలహాబాద్ ప్రశస్తి శాసనం కూడా సముద్రగుప్తుని సైనిక విజయాలను, రాజకీయ పరిస్థితులను గురించి తెలియజేస్తుంది. చూడండి, సేనాని అయినటువంటి హరిసేనునిచే సంకలనం చేయబడింది ఏది అంటే ఇక్కడ అలహాబాద్ ప్రశస్తి శాసనం.
అలహాబాద్ ప్రశస్తి శాసనం ఎవరి చేత సంకలనం చేయబడింది? ఈ సముద్రగుప్తుని యొక్క సేనాని అయినటువంటి హరిసేనుని చే సంకలనం చేయబడింది. అయితే ఈ అలహాబాద్ ప్రశస్తి శాసనం దేని గురించి తెలియజేస్తుంది అంటే ఈ సముద్రగుప్తుని యొక్క సైనిక విజయాలను, రాజకీయ పరిస్థితులను గురించి తెలియజేస్తుంది. ఈ సముద్రగుప్తుని యొక్క సైనిక విజయాలు, రాజకీయ పరిస్థితుల గురించి తెలియజేసే శాసనం ఏది అంటే అలహాబాద్ ప్రశస్తి శాసనం. ఇది ఎవరు సంకలనం చేశారు అంటే ఈ యొక్క సముద్రగుప్తుని సేనాని అయినటువంటి హరిసేనుడు అయితే సంకలనం చేయడం జరిగింది. అలాగే యావత్ భారతావరిని సమైక్యం చేయాలని ప్రయత్నించిన వారు ఎవరు అంటే ఈయనే. మనకి యావత్ భారతావరిని కూడా సమైక్యం చేయాలని ప్రయత్నించిన వారు సముద్రగుప్తుడు. అలాగే ఇండియన్ నెపోలియన్ అని ప్రసిద్ధి పొందిన వారు ఎవరు అంటే సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడినే ఇండియన్ నెపోలియన్ అని అంటారు. ఇండియన్ నెపోలియన్ అనే బిరుదు ఎవరికి కలదు అంటే సముద్రగుప్తునికి కలదు. ఓకేనా? సో నెక్స్ట్ క్రీస్తు శకం 380 నుండి 412. క్రీస్తు శకం 380 నుండి 412 అండి. ఇది ఎవరు అంటే రెండవ చంద్రగుప్తుడు. ఎవరి పరిపాలనా కాలం? రెండవ చంద్రగుప్తుని పరిపాలనా కాలం. అయితే విక్రమాదిత్య బిరుదాంకితులు ఎవరు అంటే రెండవ చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తునికి ఉన్నటువంటి బిరుదు ఏది? విక్రమాదిత్య. విక్రమాదిత్య అని ఎవరిని పిలుస్తారు అంటే రెండవ చంద్రగుప్తుడిని పిలుస్తారు. అలాగే ఇతని పాలనా కాలంలో ప్రసిద్ధి చైనా బౌద్ధ యాత్రికులు ఫాహియాన్ భారతదేశాన్ని సందర్శించారండి. ఇతని యొక్క ఈ రెండవ చంద్రగుప్తుని యొక్క పాలనా కాలంలో ప్రసిద్ధ చైనా బౌద్ధ యాత్రికులు ఎవరు అంటే ఫాహియాన్. ఈయన 399 నుండి 414 అయితే భారతదేశాన్ని అయితే సందర్శించడం జరిగింది. ఓకేనా? ఫాహియాన్ అనే చైనా బౌద్ధ యాత్రికుడు ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు అంటే రెండవ చంద్రగుప్తుని కాలంలో. ఏ టైంలో అంటే 399 నుంచి 414. అలాగే శకారి అనే బిరుదు ఎవరికి కలదు అంటే రెండవ చంద్రగుప్తునికి. రెండవ చంద్రగుప్తునికి ఉన్నటువంటి బిరుదు ఏది అంటే శకారి. ఓకేనా? తర్వాత నవరత్నములు అనే కవులు మరియు కాళిదాసు ఆయన స్థానంలో ఉండిరి. చూసుకోండి, నవరత్నములు అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు అంటే రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో. అలాగే ఈ ఆస్థానంలోని కాళిదాసు కూడా ఉండేవారు. కాళిదాసు అనే ఆయన కూడా ఎవరి ఆస్థానంలో ఉండేవారు? రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో. నవరత్నములు అనే కవులు కూడా ఈ యొక్క రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండేవారు. అలాగే మెహ్రేలి ఇనుప స్తంభ శాసనం రెండవ చంద్రగుప్తుడు వేయించాడు. మెహ్రేలి ఇనుప స్తంభ శాసనం ఎవరు వేయించారు? రెండవ చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తుడు వేయించినటువంటి శాసనం ఏది? మెహ్రేలి ఇనుప స్తంభ శాసనం. అలాగే తన కుమార్తె అయిన ప్రభావతి గుప్తను వాకటక రాజు రెండవ రుద్రసేనునికి ఇచ్చి వివాహం జరిపించారు. చూడండి, ఈ యొక్క రెండవ చంద్రగుప్తుని యొక్క కుమార్తె అయినటువంటి ప్రభావతిని ఎవరికి ఇచ్చారు? ప్రభావతి గుప్తను ఎవరికి ఇచ్చారు? వాకటక రాజు రెండవ రుద్రసేనునికి ఇచ్చి వివాహం జరిపించడం జరిగింది. తర్వాత క్రీస్తు శకం 414 నుంచి 455 అండి. క్రీస్తు శకం 414 నుంచి 455. ఇక్కడ మనం చూసుకుంటే మొదటి కుమారగుప్తుడు. ఈ 414, 455 మధ్యలో ఎవరు పరిపాలన జరిగింది? మొదటి కుమారగుప్తుని పరిపాలన జరిగింది. నలంద విశ్వవిద్యాలయ స్థాపకులు అండి. ఈ మొదటి కుమారగుప్తుడు ఎవరు అంటే నలంద విశ్వవిద్యాలయ స్థాపకులు. నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు అంటే మొదటి కుమారగుప్తుడు స్థాపించాడు. అలాగే క్రీస్తు శకం 455, 467 అండి. క్రీస్తు శకం 455 నుంచి 467 మధ్యకాలాన్ని స్కందగుప్తుడు మనకి పరిపాలన అయితే జరిగింది. ఎవరి పరిపాలన జరిగింది? స్కందగుప్తుని పరిపాలన. అయితే ఈ స్కందగుప్తుడు తన తాతగారిని అనుకరిస్తూ ఇతని విక్రమాదిత్య బిరుదును గ్రహించారు. చూడండి, తన తాతగారు ఎవరు మనకి? రెండవ చంద్రగుప్తుడు కదా. రెండవ చంద్రగుప్తునికి బిరుదేంటి? విక్రమాదిత్య కదా. అయితే తన తాతగారిని అనుకరిస్తూ ఇతను కూడా విక్రమాదిత్య బిరుదును గ్రహించారు. ఎవరు అంటే స్కందగుప్తుడు. అయితే ఇతను పురాతన సుదర్శన సరస్సు గట్టును పునరుద్ధరించారు. చూడండి, ఇతను ఏం చేశారు? పురాతనమైనటువంటి సుదర్శన సరస్సు యొక్క గట్టును పునరుద్ధరించిన వారు ఎవరు అంటే స్కందగుప్తుడు. ఓకేనా? తర్వాత క్రీస్తు శకం 454 లేదా 460 హూణుల మొదటి దండయాత్ర జరిగింది. హూణుల మొదటి దండయాత్ర ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 454 లేదా 460. తర్వాత క్రీస్తు శకం 495. ఈ క్రీస్తు శకం 495లో హూణుల రెండవ దండయాత్ర జరిగింది. హూణుల యొక్క మొదటి దండయాత్ర క్రీస్తు శకం 454లో లేదా 460లో జరిగింది. మనకి క్రీస్తు శకం 495లో హూణుల యొక్క రెండవ దండయాత్ర జరిగింది. తర్వాత క్రీస్తు శకం 467 నుంచి 540. ఈ క్రీస్తు శకం 467 నుంచి 540లో అనంతగుప్త వంశస్థులు మరియు గుప్త వంశ పతనం ఎప్పుడు జరిగింది అంటే
మనకి 467, 540లో. అయితే ఇందులో విష్ణుగుప్తుడు చివరివారు. చూడండి, అనంతగుప్త వంశస్థులు మరియు గుప్త వంశ పతనం జరిగింది. అయితే ఇందులో ఎవరు ప్రముఖులు అంటే విష్ణుగుప్తుడు చివరివాడు ప్రముఖుడు. ఓకేనా. తర్వాత క్రీస్తు శకం 606, 647 అండి. క్రీస్తు శకం 606, 647. ఇక్కడ మనం చూసుకుంటే హర్షవర్ధనుడు పరిపాలన అయితే జరిగింది. ఈ హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశాన్ని పాలించిన పుష్యభూతి వంశానికి చెందిన చివరి గొప్ప హిందూ చక్రవర్తి. మనకి హర్షవర్ధనుడు అనేవారు ఎవరండి? ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి పుష్యభూతి వంశానికి చెందిన చివరి గొప్ప హిందూ చక్రవర్తి ఎవరు అంటే హర్షవర్ధనుడు. క్రీస్తు శకం 606లో హర్ష శకాన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే హర్షవర్ధనుడు. క్రీస్తు శకం 606లో హర్ష శకాన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే హర్షవర్ధనుడు. అలాగే బాణుడి హర్షుడి ఆస్థాన కవి. బాణుడి అంటే ఎవరు? హర్షుని యొక్క ఆస్థాన కవినే బాణుడు అంటారు. అలాగే హర్షచరితము, కాదంబరి, పార్వతీ పరిణయము రచయిత ఎవరు అంటే ఈ యొక్క హర్షవర్ధనుడు. చూడండి, హర్షచరితము, కాదంబరి, పార్వతీ పరిణయము రచయిత ఎవరు అంటే హర్షవర్ధనుడు. అలాగే ప్రసిద్ధ చైనా యాత్రికులు ఎవరు అంటే హుయాన్సాంగ్. ప్రసిద్ధమైనటువంటి చైనా యాత్రికులు హుయాన్సాంగ్ క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఇతని పాలనా కాలంలోనే భారతదేశాన్ని సందర్శించారు. ఈ యొక్క హుయాన్సాంగ్ ఎవరి పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించారు అంటే హర్షవర్ధన్ యొక్క పాలనా కాలంలో. అయితే ఎప్పుడు అంటే క్రీస్తు శకం 7వ శతాబ్దంలో అయితే భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. తర్వాత తన యాత్రలకు సంబంధించి సియూకి అనే అద్భుతమైన రచన చేసిన వారు ఎవరు అంటే హుయాన్సాంగ్. హుయాన్సాంగ్ యొక్క రచన ఏది అంటే సియూకిని ఎవరు రచించారు అంటే హుయాన్సాంగ్ అయితే రచించారు. అలాగే హర్షుని రచనలను రత్నావళి, నాగానందము, ప్రియదర్శిని, కనౌజ్ను తన కొత్త రాజధానిగా కూడా చేశారు. ఇక్కడ ఇది మనకి వేరే అయిపోతుంది. చూడండి, హర్షుని యొక్క రచనలు ఏంటేంటి? రత్నావళి, నాగానందం, ప్రియదర్శిని. రత్నావళి, నాగానందం, ప్రియదర్శిని ఈ 3 ఎవరి రచనలు అండి? హర్షుని యొక్క రచనలు. అలాగే కనౌజ్ను తన కొత్త రాజధానిగా చేసిన వారు ఎవరు అంటే హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు కనౌజ్ను ఏం చేశారు? తన యొక్క కొత్త రాజధానిగా అయితే చేయడం జరిగింది. కనౌజ్ను కొత్త రాజధానిగా చేసిన వారు హర్షవర్ధనుడు. తర్వాత క్రీస్తు పూర్వం 1 నుండి క్రీస్తు శకం 3 శతాబ్దాల యుగం సంగం యుగం అండి. క్రీస్తు పూర్వం 1 నుండి క్రీస్తు శకం 3 శతాబ్దాలు సంగం యుగం జరిగింది. తమిళకంపై చేర, చోళ, పాండ్య వంశాలు పాలన సాగించాయి. తమిళకంపై ఏమేం సాగించాయి? చేర రాజ్యము, చోళ రాజ్యము, పాండ్య వంశాలు అయితే పాలన సాగించడం జరిగింది. సో ఇది మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి క్విక్ రివిజన్గా అయితే మనం చూసుకున్నాము. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మేడం గారు ఇలా కంటిన్యూ చేయండి, మాకు క్విక్ రివిజన్ వీడియోస్ ఇంకా చేయండి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా మీరు కామెంట్ చేస్తేనే నేనైతే వీడియోస్ చేయగలను. లేదు ఇది మీకు యూజ్ కాలేదు అనిపించింది అనుకోండి, అలాంటప్పుడు నాకు చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు అండ్ మీకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఈ క్విక్ రివిజన్లో అందుతాయి. ఎందుకంటే నార్మల్ బిట్స్ చూసారనుకోండి కొన్ని బిట్స్ మాత్రమే ఉంటాయి. అదే ఇలా పాయింట్స్ అనుకోండి ఇందులో ఎన్నో బిట్స్ మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వీడియోస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్స్ అన్నీ కూడా మర్చిపోకుండా అన్నీ ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్స్ చేస్తూ ఉండండి. మీకు వీడియో నచ్చినా, ఎక్స్ప్లెనేషన్ నచ్చినా, మన క్లాస్ నచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.